నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను భాగ్యశ్రీ వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు చూసుకుంటే ఈనాడైనటువంటి ముఖ్యాంశాలు చూసుకుంటే టైటానియంలో హృదయం చెలించేలా అది టైటానియంతో చేసిన కృత్రిమ గుండె దీంతో దీని తయారీ అద్భుతం అనుకుంటే మనిషికి అమర్చడం మరో అద్భుతం గుండెకు బదులు ఒక పరికరం రక్తాన్ని సరఫరా చేయడం అంటే మాటలా పైగా కొన్ని గంటలు కాదు 100 రోజులకు పైగా ఒక ప్రాణాలు నిలిపింది గుండె విఫలమైన దాత దొరికేంత వరకు మనిషి ఊపిరి నిలిసే సాధనంగా కొత్త ఆశలు రేపుతుంది వైద్య చరిత్రలోనే ఇది అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు ఇక రాష్ట్రం యూనిట్గా ఎస్సీ వర్గీకరణ 2011 జనాభా లెక్కల ప్రతిపాదికన అమలు ఏబీసీ 3 కేటగిరీలుగా రిజర్వేషన్ రెల్లి ఉపకులాలకు 1%, మూల ఉపకులాలకు 7.5%, మాదిగ ఉపకులాలకు 6.5%. ఇక మంత్రుల సంఘం సిఫార్సుల్ని ఆమోదించిన కేబినెట్ 20న అసెంబ్లీలో చర్చ తీర్మానం తదుపరి జాతీయ ఎస్సీ కమిషన్కు నివేదన ఇక బేడ బుడగ జంగాలను రెల్లి కేటగిరీలో చేర్చే ప్రతిపాదన నేతన్నల జీవితాలకు వెలుగు ఇళ్లకు 200 పవర్ రూమ్లకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ రాజధానిలో 40,000 కోట్ల పనులకు పచ్చజెండా 38 కోట్ల రూపాయలతో బుడమేరుపై రక్షణ గోడల నిర్మాణం వైఎస్ఆర్ జిల్లా పేరు వైఎస్ఆర్ కడప జిల్లాలుగా మార్పు మంత్రిమండలి నిర్ణయాలు ఇక అయిన వారి కోసం అభివృద్ధికి సమాధి పరిశ్రమలు పెట్టాల్సిన 741 ఎకరాలు ప్రైవేటు పరం జగన్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం ఇదే ప్రస్తుతం ఆ భూమి విలువ 741 కోట్లు దొంగ సాకులు చూపి భూసేకరణ ప్రక్రియ నుంచి చివరిలో నిష్క్రమణ ఇక వెనుకబడ్డ శ్రీ సత్యసాయి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు మోకాళ్ళంటూ సంపద సృష్టి నేర్పిస్తాం పేదలు స్వశక్తితో ఎదిగేలా చేయడమే మా లక్ష్యం ఉగాది నాడు రాష్ట్ర వ్యాప్తంగా P4 ప్రారంభం జిల్లా నియోజకవర్గాల వారీగా విజన్ ప్రణాళికలు పక్కా ప్రణాళికలతో విజన్ 2047పై ముందడుగు ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి 2004-2019లో సమన్వయం లేకే ఓటమి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు చూసుకుంటే ఇక ఎస్సీ వర్గీకరణకు ఓకే ఏకసభ్య కమిషన్ నివేదికకు మంత్రివర్గం ఆమోదం 3 కేటగిరీలుగా ఎస్సీలు గ్రూప్ 1, 2, 3గా రెల్లి మాదిగ మాల ఉపకులాల వర్గీకరణ ఈ సమావేశంలోని అసెంబ్లీకి నివేదిక ప్రత్యేక చర్చ అనంతరం కేంద్రానికి రాష్ట్రం యూనిట్గా అమలుకు నిర్ణయం నివేదిస్తున్న మాల సామాజిక వర్గం ఇక నియోజకవర్గానికో విజన్ ప్లాన్ ఎమ్మెల్యే చైర్మన్గా అమలు పర్యవేక్షణ జిల్లా స్థాయిలో చైర్మన్గా ఇన్ఛార్జ్ మంత్రి ఇకపై ఏటా 15% వృద్ధి రేటు లక్ష్యం పట్టణాల్లో 2 సెంట్లు గ్రామంలో 3 సెంట్లు 5 ఏళ్లలో ప్రతి కుటుంబానికి సొంతిల్లు విద్యార్థులకు యూనిక్ స్కిల్ పాస్పోర్ట్లు ఉగాది రోజు P4 కార్యక్రమం ప్రారంభం మే నెలలో తల్లికి వందనం ఇక ఉపాధిలో వైసీపీ భారీ అవినీతి ఆడిట్తో వెలుగులోకి 250 కోట్ల అక్రమాలు అవినీతి సొమ్మును రికవరీ చేసే పనిలో ఉన్నాం బాధ్యుల్ని వదిలేది లేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక సాక్షిలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు చూసుకుంటే నీకిది నాకేది నాకింత నీకింత అమరావతి టెండర్లలో అస్మదీయ కాంట్రాక్ట్ సంస్థలతో ముఖ్య నేతల లాలూచి పర్వం 6 కాంట్రాక్ట్ సంస్థలకు 10,080.82 కోట్ల పనులు పంపిణీ అంచనాలు పెంచేసి అధిక ధరలకు కట్టబెట్టి ఖజానా దోపిడీకి ఎత్తుగడ నాడు ముఖ్య నేత తరపున కాంట్రాక్టుల నుంచి కమిషన్లు వసూలు చేసి ఐటీకి చిక్కిన ఓ అధికారి నేడు రాజధాని టెండర్లలోనూ ముఖ్య నేత తరపున కాంట్రాక్టు సంస్థలతో అదే అధికారి బేరసారాలు మొబిలైజేషన్ అడ్వాన్సులు ముట్టచెప్పి కమిషన్లు వసూలు చేసుకునే దిశగా వేగంగా అడుగులు పారదర్శక జ్యుడిషియల్ ప్రివ్యూ రివర్స్ టెండరింగ్ విధానాలకు కూటమి సర్కార్ పాతర ఇక నమ్మించి న్యాయవంచన కూటమి ప్రభుత్వంపై నిప్పులు సిరిగిన వాలంటీర్లు విజయవాడలో భారీ ధర్నా ఎన్నికల ముందు ఓట్ల కోసం ఉత్పత్తి హామీలు ఇచ్చారా 2.60 లక్షల మంది వాలంటీర్ల కుటుంబాలను మానసికంగా హింసిస్తున్నారు ఈ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడం నిజం కాదా గౌరవ వేతనం 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు పెంచుతామని లేదా ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన ఈ వ్యవస్థే లేరడం దుర్మార్గం హామీని నిలుపుకోండి లేదంటే స్థానిక ఎన్నికల్లో మా సత్తా చాటుతాం స్పందించకపోతే సీఎం ఇంటి ముందు ధర్నా చేసి రోధిస్తుందంటూ వాలంటీర్ల హెచ్చరిక
ఇక ఈనాడు ఉన్నటువంటి ముఖ్యాంశాలు చూసుకుంటే, ఇక సాక్షిలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు చూసుకుంటే, ఇక బీసీ బిల్లుకు ఏకీగ్రీవం, విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థలో 42 రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం. బీసీలకు రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం ప్రధాని మోదీని కలుద్దాం, సమైక్య గొంతు వినిపిద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 4న సామాజిక న్యాయ దినోత్సవంగా పాటిద్దామని వెల్లడి. ఆమోదం వచ్చేలా శాస్త్రీయంగా రూపొందించాం. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు సాధించుకుందాం, న్యాయపరమైన చిక్కులకు అవకాశం. ఇక తెలుగు వర్సిటీకి సూరవరం ప్రతాప్ రెడ్డి పేరు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభ ఆమోదం. పరిపాలనలో గందరగోళం తొలగించేందుకే అన్న సీఎం. చెల్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు ప్రతిపాదన. సూరవరం పేరు ఉస్మానియా పేరు యూనివర్సిటీకి పెట్టాలని సూచించిన భారతీయ జనతా పార్టీ. కుటుంబం ఇప్పుడు గుర్తొచ్చిందా? మీరు అసహ్యకరంగా మాట్లాడినప్పుడు మాకు ఫ్యామిలీ లేదా? సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. సంబంధాలు అంటగట్టి మా పిల్లలను దూషించినప్పుడు విలువలు లేదా? ఇక 1,00,000 ఎకరాల్లో ఎండిన వరి. ప్రభుత్వానికి శాఖ ప్రాథమిక నివేదిక. ప్రాజెక్టుల నుంచి పొదువుగా నీళ్లు అడుగంటుతున్న భూగర్భ జలాలు. ఎండుతున్న పంటలను చూసి తల్లడిల్లుతున్న రైతులు. సన్నాల సాగు పెరగడంతో మరింత పెరిగిన నీటి అవసరం. పలు జిల్లాల్లో మొక్కజొన్న, వేరుశనగ పంటలది అదే పరిస్థితి. ఇక శాస్త్రీయ విధానంతోనే పునర్విభజన. అప్పటి వరకు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను వాయిదా వేయాలి. అఖిలపక్ష సమావేశంలో రాష్ట్ర రాజకీయ పార్టీల అభిప్రాయం. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల పాత్ర అనివార్యం కావాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.